కేంద్ర ఎన్నికల తదుపరి కమిషనర్ గా సీనియర్ మహిళా అధికారిని నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఓ మహిళను నియమించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పదవి కోసం సీనియర్ ఐఏఎస్ రాధా చౌహాన్ సహా మరికొందరి పేర్లను మోదీ సర్కార్ పరిశీలిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డంతో ఈ నెల 15లోగా కమిషనర్ల నియామకం పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 5 పేర్లతో సెర్చ్ కమిటీ ఓ జాబితాను రూపొందించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనకు అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించాల్సింది. ఆ ఎన్నికల కమిషనర్ కి సంబంధించినటువంటి నియామకం పైన ఇప్పుడు అయితే సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది. ఎవరు కొత్త ఎన్నికల కమిషనర్ గా నియమితులవుతారు అన్న దానిపైన సర్వత్రా చర్చ కూడా జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఏర్పాటు విషయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ తో తలెత్తినటువంటి విభేదాలే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామా కారణమే అంటూ చర్చ జరుగుతుంది. ఇంకా ఆయనకు దాదాపు 4 ఏళ్ల సర్వీస్ ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కూడా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని వదులుకొని గోయల్ రాజీనామా చేశారు. ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చిందన్న దానిపైన ఇప్పుడు సర్వత్రా ఈ యొక్క చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క రాజీనామాకు సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకు ఆయన ఆ విధంగా చేశారని కూడా జరుగుతుంది. సో అసలు ఎన్నికల కమిషనర్ బెంగాల్ పోలింగ్ పైన తీస్తా అభిప్రాయ భేదాలు వచ్చి ఆ రాష్ట్ర పర్యటన మధ్యలోనే ముగించుకొని ఢిల్లీకి వచ్చారు. తర్వాత 3 రోజులకే పదవికి రాజీనామా చేశారు. ఆయన నిర్ణయాన్ని మార్చుకోవాలని కేంద్రం కోరినప్పటికీ కూడా సత్యేంద్ర అంటూ ఆయన కమిషనర్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కొత్త కమిషనర్ నియామకానికి సంబంధించి కేంద్రం కసరత్తు చేస్తోంది. త్వరలో ప్రధాని మోదీ నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటు కాబోతుంది. అయితే తదుపరి ఎన్నికల కమిషనర్ గా ఎవరున్నారు అన్న దానిపైన ఇప్పుడైతే స్పెక్యులేషన్ నడుస్తున్నాయి. సీనియర్ మహిళా అధికారిని నియమించబోతున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఆ మేరకు కేంద్రం కసరత్తు చేస్తుంది. సీనియర్ ఐఏఎస్ అధికారిని రాధా చౌహాన్ పేరు, వీరితో పాటు మరికొందరు పేర్లు కూడా ఉన్నట్టుగా ఉన్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత ఎన్నికల కమిషనర్ గా మరో మహిళకు ఈసారి అవకాశం రాబోతుంది. తదుపరి ఎన్నికల కమిషనర్ల ఎంపిక కోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ఈ నెల 15 నాటికి ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. 5 సభ్యుల పేర్లతో ఇప్పటికే సెర్చ్ కమిటీ ఒక జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమైంది. సెర్చ్ కమిటీలో కేంద్ర న్యాయశాఖ మంత్రితో పాటు 2 ముఖ్య శాఖల కార్యదర్శులు ఉన్నారు. ఈ సెర్చ్ కమిటీ సిఫార్సుల నుంచి ఎన్నికల కమిషనర్లను సెలెక్ట్ కమిటీ ఎంపిక చేయబోతుంది. సెలెక్ట్ కమిటీలో ప్రధాని మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి అధీర్ రంజన్ చౌదరితో పాటు ప్రధాని ఎంపిక చేసే మరో కేంద్ర మంత్రి కూడా ఉండబోతున్నారు. సెర్చ్ కమిటీ ప్రతిపాదనలు కాకుండా బయట వారిని కూడా ఎంపిక చేసే అధికారం సెలెక్ట్ కమిటీకి ఉందని కూడా చెప్తున్నారు. భారత ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర ఎన్నికల అధికారుల నియామకంపై సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది. ఈ కమిటీలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అధికారి జడ్జి కూడా ఉండాలి ఈ కమిటీలో అన్నది ఈ యొక్క పిటిషనర్లు పేర్కొన్నారు. మరి ఆ పిటిషన్ సెటింగ్ లో ఉండగానే ఇప్పుడు సెర్చ్ కమిటీ ఇచ్చినటువంటి ప్రతిపాదనలపైన సెలెక్ట్ కమిటీ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందని కూడా చూడాలి. ఒకవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం చోటు చేసుకున్నటువంటి పరిణామాలపైన సర్వత్రా చర్చ జరుగుతుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కాకుండా ఉన్నటువంటి ఇద్దరు కమిషనర్లలో అనూప్ పాండే గత నెలలోనే పదవి విరమణ చేశారు. 2 రోజుల క్రితం అరుణ్ గోయల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. మరి కొత్తగా ఎవరిని 2 ఎన్నికల కమిషనర్ గా నియమించాల్సి ఉంటుంది. దీనిపైన రేపు లేదా ఎల్లుండి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లక్ష్మీధర్.